17వ వచనంలో ఒక వ్యక్తిని, ఒక దాసుని దేవుడు మెచ్చుకున్నాడు. ఏమని మెచ్చుకున్నాడు? బల మంచి దాసుడా అనే మాట మనం చదువుతాం. చూడండి, లూకా సువార్త 19:17. అతడు బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటుంది. ఈ బల అని చెప్పబడిన లేదా అతని గురించి సంబోధించబడిన, బల అంటే పేరు కాదు, ఒక ఏమంటాం, అది జస్ట్ ఒక పదము, రైట్? అంటే గుడ్ అని, చాలా చక్కగా నువ్వు చేసావు అని ఆ నమ్మకమైన వ్యక్తి గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు కొంచెములో నమ్మకంగా ఉంటివి అని, కాబట్టి నువ్వు బల మంచి దాసుడు అని చెప్పబడుతూ ఉంది. మనం కూడా దేవునికి దాసులము. అన్ని విషయాల్లో మనము దాసులము. లోకమునకు మనం దాసులం కాదు, దేవునికి దాసులుగా మనం పిలువబడ్డాము అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి బల నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పగలిగినట్లు మనలో ఆ లాయల్టీ, ఆ యొక్క నమ్మకత్వము, విధేయత